పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలతో ఇది క్రమంగా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో దీనికి ప్రధాన కారణం ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. తెలంగాణ అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలతో ఇది స్పష్టమవుతుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక ఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయటం గర్వనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాములమ్మ. సంధ్యా థియేటర్ హైదరాబాద్ ఘటన దృష్ట్యా చట్ట ప్రకారం బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల, ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్టును వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు విజయశాంతి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలతో ఇది క్రమంగా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో దీనికి ప్రధాన కారణం ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. తెలంగాణ అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలతో ఇది స్పష్టమవుతుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక ఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయటం గర్వనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాములమ్మ. సంధ్యా థియేటర్ హైదరాబాద్ ఘటన దృష్ట్యా చట్ట ప్రకారం బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల, ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్టును వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు
చేశారు విజయశాంతి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలంతో ఇది క్రమంగా పొలిటికల్ గా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో దీనికి ప్రధాన కారణం ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. తెలంగాణ అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలతో ఇది స్పష్టమవుతుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక ఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయటం గర్వనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాములమ్మ. సంధ్యా థియేటర్ హైదరాబాద్ ఘటన దృష్ట్యా చట్ట ప్రకారం బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల, ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్టును వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు విజయశాంతి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలంతో ఇది క్రమంగా పొలిటికల్ గా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో దీనికి ప్రధాన కారణం ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. తెలంగాణ అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలతో ఇది స్పష్టమవుతుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక ఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నాయి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చేయటం గర్వనీయం. ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాములమ్మ. సంధ్యా థియేటర్ హైదరాబాద్ ఘటన దృష్ట్యా చట్ట ప్రకారం
బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ, ఆ తర్వాత బెయిల్పై విడుదల, ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్టును వేధించాలి లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హరహర మహాదేవ్, జై తెలంగాణ అని మరో ట్వీట్ చేశారు విజయశాంతి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఘటనపై చాలా మంది రాజకీయ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యడంతో ఇది క్రమంగా పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య దూరం పెరుగుతుందన్న వాదన వినిపిస్తుంది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో దీనికి ప్రధాన కారణం ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగటంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. తెలంగాణ అధికార విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ ఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజులు పరిణామాలు, ప్రెస్ మీట్లు, తదనంతర భావోద్వేగాలతో ఇది స్పష్టమవుతుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలుసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అట్లా కాక మళ్ళా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక ఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియ